మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక నమస్కారాలు. చిరంజీవి గారు, మీరు జాతీయ రాజకీయాల్లోకి ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మీరు రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీ అభిమానులు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మీరు రాజ్యసభ సభ్యుడై, కేంద్ర మంత్రి అయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి సేవ చేయాలని చెప్పేసి మీ అభిమానులందరూ కోరుకుంటున్నారు. చిరంజీవి గారు, మీరు రండి. మీతో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్న యువతరం మొత్తం కూడా బీజేపీ పార్టీకి రథసారథులై కదులుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీతో పాటుగా నేను కూడా బీజేపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మీరు గతంలో ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, అమిత్ షా గారిని కలిసినప్పుడు, అండ్ అక్కడ ఉన్నటువంటి బీజేపీ అగ్రశ్రేణులు కూడా మీకు రాజ్యసభ సభ్యుడు ఇచ్చి కేంద్రంలో మీకు సముచిత స్థానాన్ని ఇస్తారని చెప్పి తెలియజేశారు. మీరు కూడా దీనికి అంగీకరించాలని కోరుకుంటున్నాము. అతి త్వరలో మీరు భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రియతమ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మీలాంటి మెగాస్టార్లు, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్లు ఎంతోమంది, పవన్ కళ్యాణ్లు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ సోదరుడు ఒక కార్యకర్త కదిలి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ రక్షణగా నరేంద్ర మోదీ గారు మరి రక్షణ కవచంలో ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనందరం ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ కూడా బలపడుతుందని ఆశిస్తూ, యాదగిరి రాజయోగి, భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ, సిరిసిల్ల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఓబీసీ జాతీయ అధ్యక్షులుగా మీ నాయకత్వాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. మీరు రావాలని కోరుకుంటున్నాం.